భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబలం అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏం ఉన్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం, కలికి అవతారాల గురించి తెలుసుకోవాలి. శంబల అంటే ఏమిటి? శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని సాంగ్రిల్లా అని అంటారు. 5వ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్ణకం అని కూడా అంటారు. త్రివిష్ణకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబలలో కూడా దేవతలు తిరిగారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్ణకం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతాడు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయా అనే కుమార్తె జన్మిస్తారు. ఆ అన్న చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులలాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి అధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగొడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జోదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నిజమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు
శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరత వంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయసుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయసుడు సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగ ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణం అవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మరహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరిగి ప్రయాణమవుతాడు. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల సర్వంగా సుదూరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రం మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. శంబల నగరం ఎవరికి కనిపిస్తుంది? ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెచ్చుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగోలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి శంబల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా? 1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు. ఆనందమయి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసీసీ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టరీనేలో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయొచ్చు. తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో శంబల నగరం గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా సమాచారం అందింది. అల్టిమా తులే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబల నగరాన్ని కొనుగోలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు
20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన వ్యక్తులు కేవలం శంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం. శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కొట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది. అది తిరబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో 1 కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంగా గట్టకట్టినట్లుగా ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబలి నగరం గురించి చెబుతుంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబలి నగరం నిజంగానే ఉందా? దాన్ని చూశామని చెబుతున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించా అనేది ప్రత్యక్షంగా చూస్తే గాని చెప్పలేం. శంబలి నగరం అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.